చూడు ఒకవైపే చూడు ఇంకో వైపు చూడాలనుకోకు. ఎందుకు అవతల దిక్కు మేకప్ మంచిగా వాళ్ళేదా? బీపీ 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 తెప్పాక నాకు చెప్తున్నా. నీకు బీపీ వస్తే మీ ఇంట్లో అనుకుతారేమో గానీ నాకు బీపీ వస్తే ఏం చేస్తావమ్మా? గోళేసుకొని జరసేపు సైలెంట్ ఉంటావు అంతే కదా. సాఫ్ట్ గా ఉన్నది సందు దొరికితే సతాయిస్తా అని అనుకుంటున్నావేమో. నువ్వు నా కింద జూజూబీ. అబ్బా అబ్బా అట్నా నా కాడ కాదమ్మా నీ లలిత కళలు. మీ ఆయన ముంగడ చూపెట్టుకో. నేను కొడితే అదో మాదిరి ఉంటదని ఆళ్ళొగలు ఈళ్ళొగలు అంటారు. నువ్వు కూడా అందామని అనుకుంటున్నావా ఎట్లా? సాల్తి నువ్వు కొట్టినోళ్ళంతా చిన్నదాడు ఇతికిపోయి ఎర్రగడ దావకాల ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మన దెబ్బలు కాదు గాని గీసారి దెబ్బయుడు అబ్బా అని అంటావు. అప్పుడప్పుడు నందమూరి నరసింహం ఉగ్ర నరసింహం అవుతుందని తెలుసు కదా నుల్లా. అయితే బాలికాక తెరలైన తెలుగుదేశాన్ని మళ్ళా తెల్లబడేసేటందుకు బావగారిని ముఖ్యమంత్రిని చేసేటందుకు స్వర్ణాంద సాకారం అని అన్స్టాపబుల్ యాత్ర అని అనంతపురం జిల్లా కదిరిగుళ్ళ పూజ చేసి పంతులు దీవనార్థులు తీసుకొని యాత్ర షురూ చేద్దామని బయటికి వెళ్తున్నాడు. అంతల్నే నరసింహం ఎదురుంగస్తుండేసరికి అభిమానుల ఆనందం అవధులు దాటి సెల్ఫీ ఫోటో కోసం మీద పడ్డరు. ఇసొంటప్పుడే నువ్వు బీపీ కంట్రోల్ చేసుకోవాలనే కాక అయినా ఈ ఫ్యాన్స్ బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టు ముసరకపోతే ఏమైతుంది చెప్పుర్రి. పుసుక్కున కాక మీద ఫ్యాన్స్ పడితే ఆ పీకులాటలా నెత్తుకున్న గూసిపోతే మందిల మానం బోదా. అయినా జనంలోకి పోయినప్పుడు బాలయ్యకు బీపీ లేసుడు ఏమన్నా కొత్తనా చెప్పుర్రి. మీరే అర్థం చేసుకొని కాకస్తున్నాడంటే దూరం దూరం జరిగితే అయిపోయానని అంటున్నారు. బాలయ్యను షానేళ్ల నుంచి చూస్తున్న కొందరు.